రాష్ట్రంలోని పేద విద్యార్థులకి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు చూస్తే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు వెంటనే ఈ బకాయిలను చెల్లించాలి. లేదంటే 5వ తేదీ లోపల చెల్లించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఫీజు పోరు పెద్ద ఎత్తున చేయబోతున్నామని కూడా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుతున్న పేద మధ్య తరగతి విద్యార్థులకి కట్టాల్సిన 3,900 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు ఇంతవరకు కట్టలేదు. సో 4 క్వార్టర్స్ కి సంబంధించిన ఈ ఫీజు బకాయిల్ని ప్రభుత్వం చెల్లించకపోతే ఆ పేద విద్యార్థులు చదువుకు దూరం కారా? మీకు ఈ విషయం అర్థం కావటం లేదా అని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి దాదాపుగా 7 నెలలు అవుతుంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోసం, వసతి దీవెన, విద్యా దీవెన కోసం ₹1 కూడా చెల్లించకపోవడం సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆనాడు వైఎస్ఆర్ గారు పెద్ద చదువులు ఉన్నవారికే కాదు, అర్హత ఉన్న ప్రతి పేద మధ్యతరగతి విద్యార్థికి అందించాలని గొప్ప మనసుతో ఈ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం జరిగింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తను అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు సంపూర్ణంగా అమలు చేయడం మనం గమనించాం. కానీ ఈరోజు ప్రభుత్వం 3,900 కోట్ల ఈ ఫీజులు, స్కాలర్షిప్ల బకాయిల్ని ఆపేయటం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే విద్యా దీవెన కింద 2,800 కోట్లు, అలాగే వసతి దీవెన కింద 1,100 కోట్లు, అంటే దాదాపుగా 3,900 కోట్లని బకాయిలు పెట్టడం వల్ల కొన్ని కాలేజెస్ లో విద్యార్థుల్ని క్లాసులకి రానివ్వట్లేదు. కొన్ని కాలేజెస్ లో విద్యార్థులకి సర్టిఫికెట్లు కూడా ఇవ్వకపోవటం, కొన్ని చోట్ల విద్యార్థులు చదువుకు దూరం అవటం చూస్తుంటే చాలా చాలా బాధేస్తుంది. ఎందుకంటే విద్యతోనే పేదరికం సమూలంగా నిర్మూలించే అవకాశం ఉంది. అందుకే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పేద పిల్లలకి చక్కటి చదువును అందించి ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగే విధంగా, సమాజంలో గౌరవంగా ఉండే విధంగా అన్ని రకాలుగా ఎలా అండగా నిలబడ్డారో మనం గమనించాం. కానీ చంద్రబాబు నాయుడు గారు డబ్బున్న వాళ్ళు మాత్రమే చదువుకోవాలి, తన పార్టీలో ఉన్న ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు ఉన్న వాళ్లే ఫీజులు దండుకోవాలి అన్నట్టుగా ఈరోజు పేద విద్యార్థుల్ని చదువుకు దూరం చేసే విధంగా చర్యలు చేపట్టడం, ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడం అనేది మనం గమనించాలి. అండ్ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్, అలాగే స్కాలర్షిప్లు బకాయిలు తొందరగా చెల్లించండి అయ్యా అని అడిగితే దానికి కొంతమంది మంత్రులు మీరు బకాయిలు పెట్టలేదా, మీ ప్రభుత్వంలో బకాయిలు లేవా అని విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఆ మంత్రులకు గాని, ఆ ఇతండంగా మాట్లాడే వారికి నేను తెలియజేసేది ఒక్కటే, 2019లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 2,800 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఆ రోజు ఆ బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంపూర్ణంగా చెల్లించడమే కాకుండా తాను అధికారంలో వచ్చిన తర్వాత ఉన్న వాటిని కూడా ఎలా చెల్లించుకుంటూ వస్తున్నారో మనం చూసాం. సో ఎప్పుడూ కూడా ఒక ప్రభుత్వం మారినప్పుడు గత ప్రభుత్వంలో బకాయిలు ఉంటే వాటిని తీర్చాల్సిన బాధ్యత ఆ అధికారంలోకి వచ్చిన పార్టీకి ఉంటుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చేతులు దులుపుకొని పేద విద్యార్థుల చదువుని దూరం చేసి మళ్లీ ఇతండంగా విచిత్రంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తున్నా. అండ్ ఈరోజు మీరు చూస్తే ఇది చంద్రబాబు నాయుడికి ఇది కొత్త ఏం కాదు, మీరు గతంలో కూడా చూశారు. ఎందుకంటే పేదవాళ్ళంటే చంద్రబాబు నాయుడికి చిరాకు. పేదవాళ్ళు మనుషులు కారనా, వాళ్ళకి చదువు అవసరం లేదనుకుంటారో ఏంటో నాకు తెలియదు. కానీ వైఎస్ఆర్ గారు తీసుకొచ్చిన ఈ ఫీజు రియంబర్స్మెంట్ ని, ఏ విధంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని ఫీజు రియంబర్స్మెంట్ లో 35,000 రూపాయలకే కోత పెట్టి ఎంతమందిని ఇబ్బంది పెట్టారో మనం అందరం కూడా గమనించాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు అయినా విద్యార్థికి మొత్తం ప్రభుత్వమే చెల్లించే విధంగా ప్రతి పేద మధ్యతరగతి పిల్లవాడికి చక్కటి చదువుని అందించడం ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ ఈరోజు మీరు చూస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు 3,900 కోట్ల
ఈ స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు మాత్రమే ఆపలేదండి. ఆయన ముఖ్యమంత్రి అయిన ఈ 7 నెలల కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ని ఆపేశాడు, అమ్మఒడిని ఆపేశాడు, చేయూతను ఆపేశాడు, మెడికల్ కాలేజీల్ని కట్టడం ఆపేశాడు, నాడు నేడు స్కూల్స్ రెన్యువేషన్ ఆపేశాడు. అలాగే మీరు చూస్తే 0 వడ్డీ పథకాన్ని ఆపేశాడు. ముఖ్యంగా పేదవాళ్లకి చాలా అవసరమైన ఆరోగ్యశ్రీని ఆపేశాడు. ఇక వాలంటీర్ వ్యవస్థని ఆపేయటం మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులకి ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, కనీసం డిఏ కూడా ఇవ్వకపోవటం ఈ రాష్ట్ర ప్రజలందరూ మేధావులందరూ కూడా గమనించాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే టైంని స్పెండ్ చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎన్నికల్లో ఏం ప్రచారం చేశాం, ఏ సంక్షేమాన్ని అందిస్తాం, ఏ అభివృద్ధిని అందిస్తామని చెప్పిన మాటల్ని మరిచిపోవడం ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే మీరు చూశారు ఏ విధంగా అధికారంలోకి వస్తే మేము సూపర్ 6 అమలు చేస్తామని చెప్పారు. ఈయన లోకేష్ అయితే మేము సూపర్ 6 అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకొని అడగండి అన్నారు. ఏ కాలర్ అండి? రైట్ కాలరా, లెఫ్ట్ కాలరా? అంటే కాలర్ పట్టుకొని నిలదీసి అడిగితే తప్ప మీరు సూపర్ 6 అమలు చేయరా? ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంత కూల్గా సంపద సృష్టించాక ఆదాయం పెరిగాక అప్పుడు సూపర్ 6ని అమలు చేస్తామని చావు కబురు చల్లగా చెప్తున్నారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నప్పుడు మీకు తెలీదా? ఎందుకు ఆ రోజు ఇదే మాట చెప్పలేదు? మేము వచ్చాక సంపద సృష్టించాక ఆదాయం పెరిగితేనే సూపర్ 6 అమలు చేస్తాం, లేకపోతే చేయలేమని ఆ రోజు ఎందుకు చెప్పలేదని అడుగుతున్నా. ప్రజల్ని మోసం చేయాలన్న ఆలోచనతోనే కదా అబద్ధం చెప్పారు. మళ్ళీ మీరు చూస్తే చాలా ఎటకారంగా చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా వినుంటారు, పెద్ద గొంతేసుకొని చెవిలో మైకు పెట్టుకొని తమ్ముళ్ళు బటన్ నొక్కుతాడంట జగన్మోహన్ రెడ్డి. బటన్ నొక్కడం పెద్ద విషయమా? మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని ఎటకారంగా మాట్లాడాడు. మరి మీకు కూడా 73 ఏళ్లు పూర్తయ్యాయి కదా, మూలనున్న ముసలమ్మ బటన్ నొక్కగా లేంది 73 ఏళ్ల ముసలోడివి మీరెందుకు నొక్కలేకపోతున్నారు ఆ బటన్ అని ముసలోళ్ళందరూ గుసగుసలాడుకుంటున్నారు. మీకు వినిపిస్తుందా? అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా బాబు గారి హామీలకి నాది గ్యారంటీ, బాబు గారు చెప్పే ప్రతిదీ అమలు చేసేది నాది వారంటీ, ఆయన చేయకపోతే నేను ప్రశ్నిస్తాను అని మాట్లాడారు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం ఇవ్వాల్సిన తల్లికి వందనం, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, ఫ్రీ బస్సు, ఆడబిడ్డ నది ఎవరిస్తారు? మీరిస్తారా? చంద్రబాబు నాయుడుతో ఇప్పిస్తారా? మరి ఇంతవరకు ఇవ్వలేదు కదా. మరి ఎందుకు మీరు ఈ కోట్లాది మంది ప్రజల తరఫున నిలబడి చంద్రబాబు నాయుడిని నిలదీయట్లేదు? ఏం అడ్డం వస్తుంది మీకు అని ప్రశ్నిస్తున్నా.